రోటరీ మిత్రులందరూ కూడా నమస్కారం. మనకి పాలారిస్ ఫెలో మనం ఏదైతే అంటామో రోటరీలో ఇండివిజువల్ రికగ్నిషన్స్ ఉంటాయి, అలాగనే క్లబ్ లెవెల్ రికగ్నిషన్ ఉంటాయి. ప్రస్తుతానికి మనం ఇండివిజువల్ రికగ్నిషన్లో కామన్గా అందరూ చేసుకునేది అంటే పాలారిస్ ఫెలో పిహెచ్ఎఫ్ అని అంటాము. ఈ పాలారిస్ ఫెలో మనం చేయడానికి దానికి కొంచెం చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. మన రోటరీ ఇంటర్నేషనల్ 1905లో ప్రారంభమైనా సరే ఫస్ట్ టైం రోటరీ పాలారిస్ ఫెలో అని చెప్పడానికి 1957లో ఫస్ట్ టైం చేశారన్నమాట. ఏ మెంబర్ అయితే వాని కంట్రిబ్యూషన్స్ 1000 రీచ్ అవుతాయో ఒకసారి మనకి $1000 పే చేస్తారో దాన్ని ఏమో పాలారిస్ ఫెలో అని అంటారు. మేము 2010లో మేము అప్పుడు పే చేసే టైం అప్పటికి పాలారిస్ ఫెలో పే చేయడానికి మనకి $1000 ఉండేది. క్రమేపీను రోటరీ పాయింట్స్తో మ్యాచ్ చేయడం మూలంగా ప్రజెంట్ ఈ ఇయర్ $250 పే చేస్తే 750 పాయింట్స్ ఫ్రమ్ ది రోటరీ ఇంటర్నేషనల్ నేను మ్యాచ్ చేయడం మూలంగా రికగ్నిషన్ ఏమో పాలారిస్ ఫెలో రికగ్నిషను మనకి అది రోటరీ ఇంటర్నేషనల్ రికగ్నైజ్ చేస్తుంది. సో దీని చరిత్ర మనం లెక్కేసుకుంటే 1957లో ప్రారంభమైనా సరే అది గ్రాడ్యువల్గా మనకి అది అది ఫస్ట్ స్టార్టింగ్లో సర్టిఫికేట్ వరకే ఇచ్చేవాళ్ళు, తర్వాత ఏమో మెడాలియన్ రూపంలో మనం ఇవ్వడం అన్నది ప్రారంభించారు. సో 1969లో ఫస్ట్ సర్టిఫికేట్ తర్వాత ఫస్ట్ మెడాలియన్ విత్ రోటరీ రిబ్బన్ కూడా ఉండేది, విత్ మెడాలియన్ వేసుకునేవాళ్ళు అనమాట. అది రోటరీ పాలారిస్ ఫెలో అంటే. అక్కడి నుంచి కాలక్రమేణా మనకి 1984కి వచ్చేసరికల్లాను మనకి మెడాలియన్ రూపంలోని మన పిన్ రూపంలోని ల్యాపిల్ పిన్ రూపంలోని మనకి ప్రారంభమైంది. ఇనీషియల్గా మేల్స్కి ఒకటి ఫిమేల్స్కి ఒకటి డిఫరెంట్గా ల్యాపిల్ పిన్స్ ఉండేది. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేసరికల్లాను గ్రాడ్యువల్గా దాన్ని మార్పు చేయడం జరిగిందనమాట. అది సో ఫస్ట్ మనం మెడాలియన్ నుంచి ల్యాపిల్ పిన్ తర్వాత ఏమో మేల్స్కి ఫిమేల్స్కి గ్రాడ్యువల్గా జరిగిన తర్వాత అక్కడి నుంచి మేల్స్కి ఫిమేల్స్కి సపరేట్ చేయడం వేస్ట్ అని చెప్పి ఫస్ట్ టైము కామన్గా ల్యాపిల్ పిన్ వచ్చింది. సో $1000 దాటిన తర్వాత ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తారో మేజర్ డోనర్ అవ్వాలంటే $10,000. సో అప్ టు $6,000 వచ్చే వరకు కూడా బ్లూ స్టడ్స్తో వస్తాయి అన్నమాట. ఈచ్ స్టడ్ $1,000 కింద లెక్క అనమాట. అది సో ఎవరికైనా 5 స్టడ్స్ ఉన్నాయంటే ఇనిషియల్లీ 1000, తర్వాత వచ్చిన మిగతా 5,000 యాడ్ చేయడం 6,000 వచ్చే వరకు కూడా బ్లూ స్టోన్ ఉంటుంది. తర్వాత 6,000 దాటిన తర్వాత అప్ టు 10,000 రీచ్ అయ్యే వరకు కూడా మేజర్ డోనర్ రీచ్ అయ్యే వరకు కూడాను మనకి రెడ్ స్టోన్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అది సో అది యాక్చువల్గా మన చరిత్ర. ఫస్ట్ టైం 1979లో అదర్ దాన్ రొటేరియన్స్ కూడా నాన్ రొటేరియన్స్ కూడా ఈ పాలారిస్ ఫెలో చేయడానికి ఫస్ట్ టైం రోటరీ క్లబ్ మేరీల్యాండ్ వాళ్ళు మదర్ తెరేసాకి పాలారిస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే తర్వాత కాలక్రమేణా నాన్ రొటేరియన్స్ ఎవరంటే యుఎస్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్, రష్యన్ ప్రెసిడెంట్ బోరిస్, యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ నేషన్ జనరల్ సెక్రటరీ కూడా, అట్లాగనే పోలియో వ్యాక్సిన్ ఎవరైతే తయారు చేశారో జాన్ సాక్, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క రోటరీ పాలారిస్ ఫెలో అన్ని పిన్తో వాళ్ళందరినీ కూడా సత్కరించడం జరిగింది. కాబట్టి ఇది ఈ చరిత్ర తెలుసుకుంటారు. ప్రతి మెంబరు కూడా మన ప్రౌడ్గా కూడా రొటేరియన్ ఆర్టీఎన్ అని రాసుకునేటప్పుడు మనం పాలారిస్ ఫెలో అని రాసుకుంటే మనం నిజమైన పాలారిస్ ఫెలోకి నివాళులు అర్పించినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి మెంబరు కూడా మినిమం పాలారిస్ ఫెలో ప్రతి మెంబరు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ పాలారిస్ అయిన వాళ్ళు కూడా మల్టిపుల్ పాలారిస్ ఫెలోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ 750 పాయింట్స్ మ్యాచింగ్ అనేది ఈ ఇయర్లో కూడా ఉంది. కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని మల్టిపుల్ పాలారిస్ ఫెలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.